నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు? ఎవరికి ఛాన్స్ ఉంటుంది? బీజేపీ నుంచి ఎంతమంది అవుతారు? టీడీపీ నుంచి ఎవరు? జనసేనకు అవకాశం ఉంటుందా? ఉంటే ఎవరికి ఇస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ నుంచి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల, టీడీపీ 17 చోట్ల పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుంది. దీంతో ఏపీ నుంచి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఎవరికి దక్కుతుందా అన్న చర్చ నడుస్తోంది. ముందుగా బీజేపీ నుంచి తీసుకుంటే రాజమండ్రి ఎంపీగా గెలుపొందితే పురంధేశ్వరికి తప్పకుండా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడం, కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం ఉండడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ నేత కావడం ఆమె పేరును పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందితే ఆయనను సైతం కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు అనకాపల్లి ఎంపీగా గెలుపొందితే సీఎం రమేష్ సైతం రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ వర్గానికి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తోంది. ఈయన శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచారు. అందుకే ఆయన పేరును పరిగణలోనికి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెంబసాని చంద్రశేఖర్ రెడ్డి, సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జనసేనకు సంబంధించి మచిలీపట్నం ఎంపీగా గెలిస్తే వల్లభనేని బాలశౌరికి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు నాగబాబును రాజ్యసభకు పంపి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మొత్తానికైతే ఏపీకి కేంద్ర కేబినెట్లో 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ జాబితాలో 10 మంది వరకు ఉండడం విశేషం. మరి ఎంతమందికి అవకాశాలు దక్కుతాయో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.